ట్రంప్ సుంకాలతో ఇండియా చైనా మధ్య ఉద్రిక్తతలు తగ్గుతున్నాయి. సరిహద్దు వివాదాలను కాస్త పక్కన పెట్టి కలిసి నడిచే ప్రయత్నం చేస్తున్నాయి. కానీ కయ్యాల మారి చైనాను గుడ్డిగా నమ్మటానికి లేదు. డ్రాగన్ ఎప్పుడైనా బుసలు కొట్టొచ్చు. ఇప్పటికే బ్రహ్మపుత్ర నదిపై ఆ కుట్రలే చేస్తోంది కూడా. 2 నెలల క్రితమే భారీ ప్రాజెక్టు స్టార్ట్ చేసింది. ఆ ప్రాజెక్టే భారత్ పాలిట వాటర్ బాంబ్ అవుతుందన్న ఆందోళనలు పెరిగాయి. తాజాగా అదే బ్రహ్మపుత్రపై భారత్ కూడా వ్యూహం మార్చింది. 6.4 లక్షల కోట్లతో చైనీస్ వాటర్ బాంబుకు విరుగుడు ప్రాజెక్టు నిర్మాణంపై ఫోకస్ చేసింది. దీని లక్ష్యం డ్రాగన్ కంట్రీ వాటర్ బాంబు నుంచి దేశాన్ని కాపాడటమే కాదు, అంతకు మించిన చాలా వ్యూహాలే ఉన్నాయి. ఇంతకు బ్రహ్మపుత్రపై భారత్ నిర్మిస్తున్న భారీ ప్రాజెక్ట్ సీక్రెట్స్ ఏంటి? డ్రాగన్ వాటర్ బాంబ్కు ఎలా చెక్ పెట్టబోతోంది? వాచ్ దిస్. బ్రహ్మపుత్ర కేరఫ్గా వ్యూహం మార్చిన మోడీ ప్రభుత్వం. చైనీస్ వాటర్ బాంబుకు కౌంటర్గా భారీ ప్రాజెక్టులకు ప్లాన్. డ్రాగన్ వాటర్ బాంబుకు చెక్ పెట్టే ప్రాజెక్ట్ సీక్రెట్స్ ఏంటి? భారత్ చైనా మధ్య గతంలో ఎన్నడూ లేని విధంగా ఉద్రిక్తతలు చల్లారాయి. సరిహద్దులో కవ్వింపులు ఆగాయి. సరిహద్దు వాణిజ్యం కూడా మొదలైంది. ఈ మార్పులకు కారణాలేంటో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఈ మార్పులు ఎప్పటి వరకు ఉంటాయో చెప్పడం అంత ఈజీ కూడా కాదు. ట్రంప్ టారిఫ్లను దృష్టిలో పెట్టుకుని కలిసి నడుద్దాం, డ్రాగన్ ఎలిఫెంట్ డాన్స్ చేయడానికి ఇదే రైట్ టైం అంటూ ముందుకొచ్చింది. కాబట్టి అమెరికాలో ట్రంప్ అధికారంలో ఉన్నంత వరకే చైనా మనతో సన్నిహితంగా వ్యవహరించొచ్చు. ఆ తర్వాత కూడా ఇలాగే ఉంటుంది అనుకుంటే పొరపాటే అవుతుంది. ఎందుకంటే అవసరం తీరిన తర్వాత డ్రాగన్ ఎప్పుడైనా బొస్సులు కొడుతుంది. అందుకే చైనా విషయంలో నిత్యం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మోడీ సర్కార్ కూడా ఆ రూలే ఫాలో అవుతోంది. చైనీస్ వాటర్ బాంబుకు కౌంటర్ స్ట్రాటజీని తెరపైకి తెస్తోంది. భవిష్యత్తు యుద్ధాలని గుక్కడి నీళ్ల కోసమే. కాలజ్ఞాని బ్రహ్మంగారు అప్పుడెప్పుడో చెప్పిన మాటే ఇది. ఈ ఏడాది మొదట్లో డ్రాగన్ యాక్షన్ చూసిన చాలా మందికి ఆ సమయం వచ్చేసిందా అన్న అనుమానాలే కలిగాయి. దీనికి కారణం బీజింగ్ ఓ భారీ నీటి ప్రాజెక్టు ప్రారంభించడమే. ఆ ప్రాజెక్టునే మెగా డ్యామ్ గా పేర్కొంటున్నారు. ఈ డ్యామ్ ఎక్కడో కాదు, మన అరుణాచల్ ప్రదేశ్ కు అత్యంత సమీపంలోనే నిర్మిస్తోంది. ఈ ప్రాజెక్టు కనుక పూర్తయితే అరుణాచల్ ప్రదేశ్ తో పాటు ఈశాన్య రాష్ట్రాల్లోనూ జల విలయం తప్పదు. అందుకే ఈ ప్రాజెక్టు ప్రకటించిన సమయంలోనే తీవ్ర చర్చ జరిగింది. బ్రహ్మపుత్ర నదిపై చైనా నిర్మిస్తున్న ప్రాజెక్టు సాధారణమైంది కాదని, అదొక వాటర్ బాంబుతో సమానమని విశ్లేషకులు సైతం అంచనా వేశారు. అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సైతం చైనా డ్యాంను వాటర్ బాంబుగా పేర్కొంటూ ఆందోళన వ్యక్తం చేశారు. భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ సైతం చైనా డ్యాంపై ఆందోళన వ్యక్తం చేశారు. బ్రహ్మపుత్రపై చైనా హైడ్రోపవర్ ప్రాజెక్టుకు సంబంధించిన సమాచారాన్ని 2024 డిసెంబర్ 25న జిన్హువా రిలీజ్ చేయడం ఇండియా దృష్టికి వచ్చినట్టు తెలిపారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించి ప్రజలకు విఘాతం కలగకుండా తగిన చర్యలు తీసుకుంటామన్నారు. చివరకు భయపడినట్టే చైనా వాటర్ బాంబు నిర్మాణం స్టార్ట్ చేసింది. జూలైలోనే మెగా డ్యామ్ నిర్మాణం ప్రారంభించారు. ఈ వివాదాస్పద ప్రాజెక్టు కోసం డ్రాగన్ దాదాపు 1.2 ట్రిలియన్ యువాన్లు, మన కరెన్సీలో చెప్పాలంటే సుమారు 14 లక్షల కోట్లు ఖర్చు పెడుతుంది. దీని ద్వారా ఏటా 300 బిలియన్ కిలోవాట్ అవర్స్ విద్యుత్తును ఉత్పత్తి చేయాలన్నది లక్ష్యం. ఇది చైనా గతంలో నిర్మించిన ప్రపంచంలో అతి పెద్దదైన 3 గోర్జెస్ డ్యామ్ కన్నా 3 రెట్లు పెద్దది. బ్రహ్మపుత్ర నది గ్రేట్ బెండ్ గా పిలిచే భారీ వంపు ప్రాంతంలో 2000 మీటర్ల దిగువకు ప్రవహిస్తుంది. స్వల్ప దూరంలో నిటారుగా పడటం వల్ల అక్కడ జల విద్యుత్ ఉత్పత్తికి అవకాశాలున్నాయి. చైనా ప్రాజెక్టు పూర్తయితే భారత్లోని బ్రహ్మపుత్ర పూర్తిగా ఎండిపోయే ప్రమాదం ఉంది. ఈ ప్రాజెక్టును వాటర్ బాంబుగా వినియోగించుకుని భారత్లో కృత్రిమ వరదలు సృష్టించే ప్రమాదమూ లేకపోలేదు. చైనా ఈ డ్యాం నుంచి ఒకసారిగా భారీ పరిమాణంలో నీటిని విడుదల చేస్తే అక్కడి భూభాగాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉంది. దీనివల్ల అరుణాచల్తో పాటు అస్సాం రాష్ట్రాలపై ప్రతికూల ప్రభావం పడుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు యుద్ధ సమయాల్లోనే మెగా డ్యామ్ చైనాకు వ్యూహాత్మకంగా కలిసొస్తుంది. ఒకసారిగా నీటిని దిగువకు వదిలితే భారత సైన్యం చెల్లచెదురైపోతుంది. అదే అదనుగా యుద్ధంలో పైచేయి సాధిస్తుంది. ఆ తర్వాత కూడా వరదల ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థపై పడి తిరిగి కోలుకునేందుకు చాలా ఏళ్ల సమయం పడుతుంది. సింపుల్ గా చెప్పాలంటే మన దేశంపై చైనాదే పెత్తనమవుతుంది. నిజానికి బ్రహ్మపుత్ర నదీ జలాల ప్రవాహ తీరు, పంపిణీ వంటి అంశాలపై సమాచారం మార్పిడి కోసం ఇండియా చైనా మధ్య ఒప్పందం ఉంది. వర్షాకాలంలో ఈ నదికి
విపరీతంగా వరదలొస్తూ ఉంటాయి. ముఖ్యంగా బంగ్లాదేశ్లో అపార నష్టాన్ని కలుగజేస్తూ ఉంటాయి. ఆ ఒప్పందం ప్రకారం మే 15 నుంచి అక్టోబర్ 15 వరకు బ్రహ్మపుత్ర హైడ్రలాజికల్ విషయాలను ఎగువనున్న చైనా, దిగువనున్న భారత్తో పంచుకోవలసి ఉంది. ముఖ్యంగా వరదలొచ్చే అవకాశం ఉన్న సమయంలో నది మట్టాలను దిగువనున్న దేశాలకు తెలియచేయాలి. కానీ ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతల తర్వాత బీజింగ్ ఆ సమాచారాన్ని భారత ప్రభుత్వానికి ఇవ్వలేదు. బ్రహ్మపుత్ర నదీ జలాలపై తొలిసారిగా 2002లో ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. తర్వాత 2008, 2013, 2018లో నాటి పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేశారు. చివరిసారిగా కుదిరిన ఒప్పందం 2023తో ముగిసింది. ఆ తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో కొత్త ఒప్పందం ఇది జరగలేదు. ఇటీవల బీజింగ్లో జరిగిన భేటీలో నదీ జలాల ప్రవాహ తీరు సమాచార మార్పిడికి చైనా అంగీకరించిన బీజింగ్ మాట మీద నిలబడుతుందని చెప్పలేం. ఈ నేపథ్యంలోనే చైనీస్ వాటర్ బాంబ్కు కౌంటర్ స్ట్రాటజీపై ఫోకస్ చేశారు. ఆ వ్యూహమే ఇప్పుడు అమలు చేయబోతున్నారు. దేశీయ అవసరాలకు సరిపడే విద్యుత్తును బ్రహ్మపుత్ర పరివాహక ప్రాంతంలో ఉత్పత్తి చేసేలా కేంద్ర ప్రభుత్వం భారీ ప్రణాళికను రూపొందించింది. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ వెల్లడించిన వివరాల ప్రకారం 2047 నాటికి బ్రహ్మపుత్ర నది పరివాహక ప్రాంతం నుంచి 76 గిగావాట్లకు పైగా జల విద్యుత్తును ఉత్పత్తి చేసి దేశంలోని ఇతర ప్రాంతాలకు తరలించేందుకు 6.4 లక్షల కోట్ల విలువైన భారీ ప్రణాళికను సిద్ధం చేసింది. ఈ నివేదికను విడుదల చేసిన CEA ఈశాన్య రాష్ట్రాల్లోని 12 బ్రహ్మపుత్ర పరివాహక ప్రాంతాలలో 208 భారీ హైడ్రో ప్రాజెక్టులను నిర్మించనున్నట్టు తెలిపింది. వీటి ద్వారా 64.9 గిగావాట్ల విద్యుత్, పంపింగ్ స్టోరేజ్ ప్లాంట్ల ద్వారా అదనంగా మరో 11.1 గిగావాట్ల విద్యుత్తు కలిపి మొత్తం 76 గిగావాట్లు ఉత్పత్తి చేయనున్నట్టు తెలిపింది. అరుణాచల్ ప్రదేశ్, అసోం, సిక్కిం, మిజోరాం, మేఘాలయ, మణిపూర్, నాగాలాండ్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో బ్రహ్మపుత్ర పరివాహక ప్రాంతం విస్తరించి ఉంది. భారత్లో వినియోగంలో లేని 80% జల విద్యుత్ శక్తి సామర్థ్యం కలిగి ఉండగా ఒక అరుణాచల్లోనే 52.2 గిగావాట్ల సామర్థ్యం ఉండడం చెప్పుకోదగ్గ అంశం. ఈ ప్రణాళిక మొదటి దశ 2035 నాటికి 1.91 లక్షల కోట్లు, రెండో దశకు 4.52 లక్షల కోట్లు ఖర్చవుతుంది. ఈ ప్రణాళికలో నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్, నార్త్ ఈస్టర్న్ ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్, సట్లెజ్ జల విద్యుత్ నిగమ్ వంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలకు కేటాయించిన ప్రాజెక్టులు ఉన్నాయి. వీటిలో కొన్ని ప్రాజెక్టులు ఇప్పటికే అమల్లో ఉన్నాయి. కాగా 2030 నాటికి 500 గిగావాట్ల కర్బన రహిత విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని, 2070 నాటికి కర్బన రహిత ఉద్గారాలను సాధించాలనే లక్ష్యంగా భారత్ పెట్టుకుంది. ఈ క్రమంలోనే బ్రహ్మపుత్ర నది పరివాహక ప్రాంతంలో హైడ్రో పవర్ ప్రాజెక్టుల నిర్మాణంపై దృష్టి పెట్టింది. ఒక్కసారి ఇవి అందుబాటులోకి వస్తే చైనా డ్యాంతో ముప్పు తొలగిపోయినట్టే.